వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఆషాఢ శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని అనేక రకాల కూరగాయలతో అలంకరించారు. సంపూర్ణ శాకాంబరిగా భద్రకాళి దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్దారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्र फलाक्रियाः। జగన్మాత స్వరూపాన్ని చిన్నపిల్లగా బాలా త్రిపుర సుందరిగా, కొంచెం ప్రౌఢ రూపంలో రాజరాజేశ్వరిగా, గురు రూపంలో లలితా మహాత్రిపుర సుందరిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. శక్తి ఉపాసన అంతా స్త్రీలను ఆరాధించి, స్త్రీలను గౌరవించి, స్త్రీల యొక్క ఆరాధన వల్ల సకల ఐశ్వర్యాలు పొందుతామనేది మన శాస్త్ర విధి, శాస్త్ర మార్గం. అది కరువు వచ్చినప్పుడు మునులంతా అమ్మవారిని ప్రార్థించారు. ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు ఆవిర్భవించి, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. ఈ శాకంభరిని ఆరాధించడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే, శాకంభరీం స్తువంధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకంభరిని ఎవరైతే ఆరాధిస్తారో, స్తుతిస్తారో వారికి అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమవుతాయి. మరి ఈ గ్రీష్మ ఋతువులో 4 నవరాత్రులు అమ్మవారికి ఉంటే, ఈ గ్రీష్మ ఋతువులోనే ఈ శాకంభరి ఎందుకు చెయ్యాలి అంటే, నాట్లు జరిగి విత్తులు విత్తే కాలం కాబట్టి పంటలకు అతివృష్టి అనావృష్టుల వల్ల, క్రిమి కీటకాదుల వల్ల హాని జరగకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి జరగడం కోసం గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు ఈ గ్రీష్మ ఋతువులో 15 రోజుల పాటు తిథిమండల దేవతా యజన పురస్సరంగా ఈ నవరాత్రులు జరుపుతారు. రాత్రి దాకా కూడా భక్తులందరూ దర్శించుకునే విధంగా దర్శనం